తీతుకు రాసిన పత్రిక మనము రెండవ అధ్యాయంలోకి వచ్చాము. ఇది ఈ గ్రంథంలో మెసేజ్ నంబర్ 11 11వ మెసేజ్. మీరు ఒకవేళ డైరెక్ట్‌గా ఈ 11వ మెసేజ్ వింటున్నట్లయితే, నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు చెప్పిన 10 మెసేజెస్ కూడా వింటే, మీకు చక్కగా ఈ గ్రంథం అంతా గూడా మరి ఈ పుస్తకం అంతా, ఈ పత్రిక అంతా గూడా మీకు అర్థమవుతుంది. దయచేసి మరి అవి వాచ్ చేసి, మరి ఈ 11వ మెసేజ్‌కి మీరు రావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మొదటి అధ్యాయము అయిపోయింది. మొదటి అధ్యాయంలో 10 మెసేజెస్ చెప్పటం జరిగింది. మనము రెండవ అధ్యాయంలోకి వచ్చాము. సెకండ్ చాప్టర్‌లోకొచ్చాము. సెకండ్ చాప్టర్‌లో రెండో అధ్యాయంలో మొత్తము 15 వచనాలు ఉన్నాయి. ఈరోజు మనము ఈ 15 వచనాలలోకి వెళ్ళలేము. నేను అనుకుంటాను రెండో అధ్యాయం మొదటి వచనంలోకి కూడా మనం వెళ్ళలేము. ఈ అధ్యాయాన్ని మనము బయట నుంచి చూడటానికి ప్రయత్నం చేయబోతున్నాము. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను, అలాగే ఈ అధ్యాయము ఏం చెప్తుంది అనేటువంటిది మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. న్యూ టెస్టమెంట్‌లో ఉన్నటువంటి అధ్యాయాల్లో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అధ్యాయాల్లో చాలామంది భక్తులు సంఘ చరిత్రలో చెప్పిందేంటంటే, ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని చెప్పారు. మనము చదువుకుంటూ వెళ్తూ చాలా సార్లు దాని ప్రాముఖ్యతను మిస్ అవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా దీన్ని బయట నుంచి చూసి, అర్థం చేసుకొని, అప్పుడు వచనాల్లోకి వెళ్తే, చక్కగా మనం వచనాలను అర్థం చేసుకోగలమని అనిపించింది నాకు. సో, ఈ 15 వచనాలు 2 భాగాలలో ఉన్నాయన్నమాట. 2 పార్ట్స్‌లో ఉంది. మీకు ఆ విషయము అధ్యాయం చూడగానే అర్థమవుతది. ఎందుకంటే, మొదటి వచనం దగ్గర మొదలైనటువంటి ఆహ్, పారాగ్రాఫు ఆల్మోస్ట్ ఆఖరి వరకు ఎళ్ళిపోయింది. కానీ, మేజర్ బ్రేకు 11వ వచనం దగ్గర ఉందన్నమాట. 11వ వచనం దగ్గర నిజానికి కలిసి ఉన్నా పర్వాలేదు గానీ, బట్ మేజర్ బ్రేక్ ఎక్కడుందంటే, మొదటి 10 వచనాలు ఒక పార్టు, 11వ వచనం నుంచి 15వ వచనం వరకు రెండవ పార్ట్, రెండవ భాగం అన్నమాట. 2 భాగాల్లో ఉంటదన్నమాట. ఈ 2 భాగాలను కలిపేటువంటి మాట ఏ మాట అంటే 11వ వచనంలో ఉంటది. ఏలయనగా అనేటువంటి మాట. ఇంగ్లీష్‌లో ఫర్ అని ఉంటది. 11వ వచనం బిగినింగ్‌లో అంటే వివరిస్తుంది. మొదట చెప్పిన 10 వచనాల్లో ఉన్నయి మీరు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఏలయనగా అని మొదలవుతుంది గదా! సో, మొదట చెప్పిన 10 వచనాల్లో ఉన్నవి ఎందుకు చేయాలంటే 11వ వచనం నుంచి కారణము చెప్తున్నాడనమాట. రీజన్ చెప్తున్నాడు. ఎందుకు చేయాలంటే మొదటి 10 వచనాల్లో ఉన్నాయి. ఇదిగోండి ఈ కారణం చేత మీరు మొదటి 10 వచనాల్లో ఉన్నయి చేయాలి అని ఈ అధ్యాయం యొక్క మెయిన్ ఫోకస్ అనమాట. అంతేకాదు ఈ అధ్యాయము మొదలవటము ఎలా మొదలవుతదో ఎండ్ అవ్వటం కూడా అలానే ఎండ్ అవుతది. సో, మొదలవటము ఎలా మొదలవుతదో చూడండి. రెండో అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట చదువుతాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. సో, నీవైతే అని అంటే బాగుంటది ట్రాన్స్‌లేషను. అంటే నీవైతే అంటే బట్ అనే మాటతో స్టార్ట్ అవుతది ఇంగ్లీష్‌లో. అంటే అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు అబద్ధ బోధకులు, వాళ్ళ బోధ, వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి మనం చూస్తున్నాము. నువ్వైతే మాత్రం ఏం చేయాలో చెప్తున్నాడు. రెండో అధ్యాయం మొదటి వచనంలో. నీవైతే అని తెలుగులో అనువాదం చేసుకుంటే మంచిది. నిజానికి గ్రీక్‌లో గూడా అలానే ఉంది. బట్ ఫర్ యూ అనేటువంటి మాట మనము బట్ యాజ్ ఫర్ యూ అనేటువంటి మాట మనం చదువుతాము ఇంగ్లీష్‌లో గూడా. అంటే నీవైతే, వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు అలా చేయకూడదు. నువ్వైతే ఇలా ఉండాలి అని చెప్పి తీతుకి చెప్తున్నాడన్నమాట. ఎలా ఉండాలంట తీతు? ఏం చేయాలంట తీతు? తీతు ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము అంటున్నాడు. అంటే హితబోధకు అనుకూలమైన, హితబోధకు సరిపోయేటువంటి సంగతులను నువ్వు బోధించు అన్నాడు. నేను ఈ వచనానికి నెక్స్ట్ వీక్ వస్తాను. హితబోధ అంటే ఏంటి అనేటువంటిది మనం ఇంతవరకు సీరియస్‌గా తీసుకోలేదు. సో, నెక్స్ట్ వీకు మనం అసలు హితబోధ అనే మాటకు అర్థం ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ వీక్ వద్దాము. రెండో అధ్యాయం మొదటి వచనం దగ్గరికి వస్తాను నేను తిరిగి. కానీ ఇక్కడ తీతుకు చెప్తున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, "నువ్వు దయచేసి హితబోధకు అనుకూలంగా నువ్వు వీళ్ళకు బోధించు. హితబోధానుసారముగా వీళ్ళకు
బోధించు. ఆ బోధించుము అనేటువంటిది నిజానికి మనము ఏమంటామంటే ఇంపరేటివ్ అంటాం. ఆజ్ఞ అంటాం కదా! బోధించు అని చెప్తున్నాడు. నువ్వు చెయ్యి. నువ్వు ఇది చేయాలి అని చెప్తున్నాడు. ఏం చేయాలంట తీతు? ఏం చేయాలంటే బోధించాలంట. బోధించుము అనే మాట ఉంది గదా! బోధించాలి. సో, హితబోధ బోధించు అంటలేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. హితబోధ బోధించు అంటలేదు. హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించమంటున్నాడు. ఇప్పుడు హితబోధ గాదు టాపిక్ మనకి. సో, మనము నెక్స్ట్ వీక్ ఈ వచనం దగ్గరికి వద్దాము. బట్ ఇక్కడైతే ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు వీళ్ళకి బోధిస్తూనే ఉండాలి. బోధించాలి అని చెప్తున్నాడు. ఆఖరిలో ఈ అధ్యాయం ఎలా ఎండ్ అయిందో చూద్దాం. లాస్ట్‌లో ఇదే మాటలున్నాయి. 15వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరినిని తృణీకరింపనీయకుము. సో, మరలా ఈ అధ్యాయము ఎలా ఎండ్ అయిందంటే, దగ్గర దగ్గర మొదట్లో ఎలా ఉందో, రెండో అధ్యాయం మొదటి వచనంలో ఎలా ఉందో, లాస్ట్‌లో కూడా అలానే ఎండ్ అయింది. సో, ఫోకస్ ఏంటంటే, నువ్వు వీళ్ళకి బోధించాలి. నువ్వు వీళ్ళకి బోధించాలి. బోధించటం అనేటువంటిది 2 వచనాల్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్. సో, కంటిన్యూయస్ టీచింగ్. ఇప్పుడు నేను జేస్తున్నాను గదా! ఇప్పుడు నేను మీకు చేస్తున్నాను గదా! ఇదిగో ఇదే బోధించటం అంటే. బోధించటం అంటే ఏంటంటే, చక్కగా దేవుని వాక్యము చదివి, దేవుని వాక్యానుసారంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి వివరించటమే బోధించటము అంటే. సో, బోధించు అని చెప్తున్నాడు. బోధించటంతో పాటు హెచ్చరించమంటున్నాడు. అంతేకాదు అబద్ధ బోధను ఖండించమంటున్నాడు. సో, ఎవరు గూడా నిన్ను తృణీకరించనీయొద్దు. నిన్ను తక్కువగా చేయటం గాని, నిన్ను చూసి తక్కువగా మాట్లాడటం గాని, అలాంటివి నువ్వు అలౌ చేయొద్దు అని చెప్తున్నాడు. సో, ఎలా మొదలైందో అధ్యాయము అలాగే ఎండ్ అయింది. సో, ఇంతకీ ఏంటి ఈ విషయాలు బోధించు అన్నాడు గదా! 15వ వచనంలో వీటిని గూర్చి బోధించు అన్నాడు. మొదటి వచనంలోనేమో హితబోధకు అనుకూలంగా నువ్వు బోధించు అన్నాడు గదా! ఇంతకీ ఏంటి ఈ అధ్యాయం యొక్క మెయిన్ పాయింట్ ఏంటి? ఫోకస్ ఏంటి? మనము ఈ అధ్యాయం మొత్తము సమ్మరైజ్ చేసి నాకు ఒకే ఒక మాటలో చెప్పండి పాస్టర్ గారు. అధ్యాయం అంతా ఏం చెప్తుందో నాకు అర్థమయ్యే విధంగా ఒకే ఒక సెంటెన్స్‌లో చెప్పండి అని అంటే ఏమని చెప్పాలి? అంటే ఆన్సర్ చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి. అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే విమోచించబడిన వారి బ్రతుకులు మారతాయంట. అది యాక్చువల్‌గా ఈ అధ్యాయం యొక్క ఫోకస్. విమోచింపబడిన వారి యొక్క జీవితాలు మారతాయి. అంటే దేవుని కృప తాకినటువంటి జీవితము మారుతుంది. మారకుండా ఉండదు. సో, ఆ సత్యమునే మరలా చెప్పమంటున్నాడనమాట తీతుకి. ఎవరైతే విమోచించబడతారో, ఎవరినైతే దేవుడు తాకుతాడో, ఎవరి జీవితాలలో అయితే దేవుడు తిరిగి జన్మను కలుగజేశాడో, పరిశుద్ధాత్ముడు కార్యము ఎవరి జీవితాల్లో జరిగినాయో, వాళ్ళ జీవితాలు మారతాయి. వాళ్ళ జీవితాలు తప్పకుండా మారతాయి అనేటువంటిది మెయిన్ పాయింట్. సో, ఈ పాయింట్‌ని ఎలా డెవలప్ చేస్తాడంటే ఈ రెండో అధ్యాయంలో ముందు మీ జీవితాలు ఎలా ఉండాలో చెప్తాడు. సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల జీవితాలు ఎలా ఉండాలో చెప్తాడు. సంఘంలో ఎవరుంటారు మీరు చెప్పండి? సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడాలనుకున్నాడు ఇప్పుడు. సంఘంలో ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉండయో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడేటప్పుడు నిజానికి కాపరి జీవితం ఎలా ఉండాలో మాట్లాడతాడు రెండో అధ్యాయంలో. మీరు రెండో అధ్యాయము 7వ వచనము, 8వ వచనము చదివితే కాపరి జీవితం ఎలా ఉండాలో చెప్తాడు. ఏమంటాడంటే, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. కాపరి తను ఎలా ఉండాలో చెప్తున్నాడు. కాపరి జీవితం ఎలా ఉండాలో చెప్పాడు. సో, కాపరితో మొదలు పెడదాం. సంఘంలో ఎవరుంటారు అంటే కాపరితో మొదలుపెట్టాం. ఎందుకు ఈ అధ్యాయం ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఎందుకంటే అంటే న్యూ టెస్టమెంట్‌లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని భక్తులు అన్నారంటే చరిత్రలో, ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టరే. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో, కాపరి ఎలా ఉండాలో చెప్పాడు. నువ్వు నిజమైన కాపరివైతే, నమ్మకమైన కాపరివైతే నువ్వెలా ఉండాలి. కాపరులందరూ కూడా ఎలా ఉండాలి అని చెప్పాడు. అంతేకాదు కాపరులతోనే ఆగలేదు. ఆయనేమన్నాడంటే ఈ అధ్యాయంలో వృద్ధులతో మొదలుపెట్టాడు. అంటే మెన్ ఓల్డ్ ఆహ్, ఏజ్‌లో ఉన్నటువంటి ఓల్డర్ మెన్ అంటాం గదా! పెద్ద వయసులో ఉన్నటువంటి పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. రెండో వచనంలో. మూడో వచనంలో వృద్ధులైన స్త్రీల గురించి మాట్లాడుతున్నారు. సంఘంలో వృద్ధులైన పురుషులుంటారు. సంఘంలో వృద్ధులైన స్త్రీలుంటారు. సో, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నారు.
సంఘములో ఉన్నటువంటి వృద్ధులైన పురుషులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడు కాపరి గురించి అయిపోయింది. కాపరి గురించి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి వృద్ధులు, పురుషులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. సంఘంలో ఉన్న వృద్ధులైన స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీరు నాకు తెలిసి నేను అనుకుంటాను మీరు చర్చికి రాగానే మీకు తెలుస్తది. ఎవరు వృద్ధులైన స్త్రీలో, ఎవరు వృద్ధులైన పురుషులో. నేను మీకు నుంచోబెట్టి, ఇదిగోండి ఈయన్ని చూడండి ఈయన వృద్ధుడైనటువంటి పురుషుడు, ఈమెను చూడండి మీకు వృద్ధులైన స్త్రీ అని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సంఘానికి రాగానే అర్థమవుతది. ఎవరు వృద్ధులు పురుషుల్లో, అలాగే వృద్ధ స్త్రీలు ఎవరు అనేటువంటిది మీకు వెంటనే అర్థమవుతది. కానీ ఇక్కడ ఎవరు వృద్ధులు, ఎవరు వృద్ధ స్త్రీలు కాదు టాపిక్. టాపిక్ ఏంటో తెలుసా? వృద్ధులైనటువంటి పురుషులు వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. వృద్ధులైన స్త్రీలు వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలో చెప్తున్నాడు సంఘంలో. సో, సంఘంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో గూడా మీకు జాగ్రత్తగా అర్థమవుతది. మొత్తం చాప్టర్ అంతా అయిపోయేటప్పటికి. సో, అదయిపోయిన తర్వాత మరలా 5వ వచనంలో యవ్వన స్త్రీలు అంటున్నాడు కదా! యవ్వన స్త్రీలు అంటే యవ్వనస్తులైనటువంటి స్త్రీలు. మళ్ళీ యవ్వన స్త్రీల సైడు వచ్చాడు. మరలా ఇప్పుడు మళ్ళీ తిరిగి యవ్వన పురుషుల దగ్గరికొస్తున్నాడు 6వ వచనంలో. 6వ వచనం దగ్గరికొచ్చేటప్పటికి యవ్వన పురుషులకి వచ్చేసాడు. ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర నేను అనుకుంటాను సంఘంలో ఉన్నటువంటి అన్ని కేటగరీస్‌ని దగ్గర దగ్గర కవర్ చేసాడు. యంగర్ వుమెను, ఓల్డర్ వుమెను, యంగర్ మెన్ను, ఓల్డర్ మెన్ను అందరిని కవర్ చేసాడు. కవర్ చేసి ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు సంఘంలో ఉన్నప్పుడు, సంఘముగా ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? అని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్తున్నాడు. కిందకొస్తే ఇంకొక 2 గ్రూప్స్ గూడా ఉన్నాయి. ఆ 2 గ్రూప్స్‌ని గూడా చూద్దాం. 9వ వచనంలో ప్రాముఖ్యంగా దాసుల గురించే మాట్లాడతాడు. బట్ యజమానులను గూడా మెన్షన్ చేస్తాడు. బట్ ఫోకస్ అంతా గూడా దాసులైన వారు అంటాడు 9వ వచనంలో. దాసులైన వారు అన్ని విషయములు యందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక అని వాళ్ళ గురించి మాట్లాడతాడు. సో, ఎవరెవరైతే దాసులుగా ఉన్నారో ప్రత్యేకంగా ఆ గ్రూప్ గురించి కూడా మాట్లాడాడు. మనము ప్రెజెంట్ డేలో ఏమనొచ్చంటే ఎవరైతే ఎంప్లాయీస్‌గా ఉన్నారో, ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో గూడా వాళ్ళ గురించి చెప్పాడు. సో, వీళ్ళు ఇలాంటి ప్రవర్తనను దేవుడు కోరుకుంటున్నాడు. యవ్వన స్త్రీ అనితే గనక ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం ఏంటంటే గనక, మీరు యవ్వన స్త్రీ ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. వృద్ధ స్త్రీ అయితే గనక, పెద్దవారైనటువంటి స్త్రీలైతే గనక, దేవుడు మీ నుంచి ఏం కోరుకుంటున్నాడో ఇక్కడ దేవుని వాక్యము చెప్తుంది. నేను గమనిస్తుందేంటంటే చాలా సార్లు వృద్ధ స్త్రీలకు కూడా తెలియట్లేదు వాళ్ళేం జేయాలో చర్చ్‌లో. యవ్వన స్త్రీలకు కూడా తెలియట్లేదు వాళ్ళు చర్చ్‌లో ఏం జేయాలో. సేమ్ వృద్ధులైనటువంటి పురుషులకు కూడా తెలియట్లేదు వాళ్ళు చర్చ్‌లో ఏం చేయాలో. సేమ్ యవ్వనస్తులకు కూడా తెలియట్లేదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం చెప్తుంది గాబట్టి, మనము అలా ఉండటానికి, అలాగే మనం అలా చేయటానికి ప్రతి ప్రయత్నము చేయాలి. సో, అలాగే దాసులతో గూడా చెప్పాడు. కాపరితో గూడా చెప్పాడు. సో, ఇంకెవరు మిగిలారు? ఎవరు మిగలలేదు. అంటే చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎలా ఉండాలో చెప్పేటువంటి అధ్యాయము ఇది. సో, 10వ వచనం వరకు ఇలా ఎళ్తది. సో, 10వ వచనం వరకేంటంటే ఎవరు ఏం చేయాలో, ఎవరు ఏం చేయాలో చెప్పుకుంటూ ఎళ్ళాడు 10వ వచనం వరకు. అయిపోయింది గదా! సో, మరి 11వ వచనం నుంచి ఏంటి? ఏంటంటే, ఎందుకు అనే మాట ఉంది గదా! ఎందుకు అనే మాట ఫర్ అనే ఎందుకంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏలయనగా అని మొదలవుతుంది గదా! 11వ వచనము. అది చాలా ఇంపార్టెంట్ కనెక్టర్ అండి. ఆ కనెక్టర్ మిస్ అయ్యామనుకోండి, మనము మొత్తం ఫ్లో అంతా మిస్ అయిపోతదనమాట. 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తించాలంటే, ఎందుకు అలాంటి జీవితం వాళ్ళు కలిగి ఉండాలంటే, దానికి కారణం ఏంటంటే, దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమవటమే కాదు, మిమ్మల్ని ఒక్కొక్కరిని మీ జీవితాలను ఆయన కృప తాకింది. ఆయన కృప తాకింది కాబట్టి, మీ జీవితాలు మారాలి. మారి ఆయనకిష్టమైనటువంటి జీవితాలుగా ఉండాలి అని చెప్పి 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన మాట్లాడుతుందంతా కూడా ఏంటంటే, దేవుడు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి, దేవుడు మిమ్మల్ని విమోచించాడు కాబట్టి, మీరు ఇలాంటి నూతనమైన జీవము జీవించాలి అని చెప్తున్నాడనమాట. మరలా నేను మీకు గుర్తు చేస్తాను. ఈ అధ్యాయం అంతా సమ్మరైజ్ చేసి చెప్పమంటే ఏమని చెప్తారంటే ఆన్సర్ ఏంటంటే, విమోచించబడినటువంటి వారి జీవితాలు మారతాయి. విమోచించబడిన వారి జీవితాలు డిఫరెంట్‌గా ఉంటాయి అనేటువంటిది ఈ అధ్యాయము చెప్తున్నటువంటి మెయిన్ టాపిక్. మీరు చూడండి 11వ వచనం నుంచి ఏమంటాడు? ఎలా అనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందంట దేవుని కృప. ఎందుకు? మనుషులను రక్షించటానికి దేవుని కృప ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఏం ఏం జే ఏం చేసిందంట?
మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూడండి, కృప మనకు మన దగ్గర నుంచి ఏమడుగుతుందంటే, దేవుడు మన దగ్గర నుంచి ఏమడుగుతున్నాడంటే, పవిత్రమైన జీవితాన్ని మన దగ్గర నుంచి అడుగుతున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని మన దగ్గర నుంచి అడుగుతున్నాడు. చాలాసార్లు సంఘాలు ఎలా ఉంటాయంటే, రక్షించబడితే సరిపోతది, బాప్టిజం తీసుకుంటే సరిపోతది, రక్షించబడ్డానని చెప్పి బాప్టిజం తీసుకొని చర్చిలో నేను ఇంతకుముందు అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భయంకరమైనటువంటి బోధ సంఘాల్లో ఉంది. కానీ ఈ రెండో అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, లేదు లేదు, దేవుని కృప నిన్ను ఎందుకు రక్షించాడంటే దేవుడు, నువ్వు ఆయన రూపమును, ఆయన గుణ లక్షణాలను ఈ లోకానికి తెలియజేయాలని దేవుడు నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ యొక్క ఉద్దేశ్యము నీ జీవితము మార్చాలని దేవుడు నిన్ను రక్షించాడు. సో, అందుకని ఏమంటున్నాడో చూడండి. మనమంట భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే అర్థమేంటి? కొత్త జీవితమా కాదా ఇది? ఇది న్యూ లైఫా కాదా ఇది? న్యూ లైఫ్ విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా ఆయన ప్రత్యక్షమగు ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎట్లా ఉండాలంట? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆ కృప మనకు బోధిస్తున్నది. అంతేకాదు 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, నేను అన్నాను గదా! విమోచించబడిన వారి జీవితాలు మారతాయని. ఆ విమోచించి అనే మాట ఇక్కడుంది. మీరు అండర్‌లైన్ జేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడంట. విమోచించాడంట. విమోచించి, దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని కుమారుడు తనను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడంటే, మనల్ని మరి విమోచించాలని, విమోచించటమే మాత్రమే కాదు, మనమంట మరి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగాను మనం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవటానికి దేవుని కుమారుడు తనను తాను అప్పగించుకున్నాడంట. సో, ఇప్పుడు 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆయన రీజన్ చెప్పాడు. ఎందుకు మనము మారిన జీవితం కలిగుండాలి? ఎందుకు మనం పవిత్రమైన జీవితం కలిగుండాలి? పరిశుద్ధమైన జీవితం కలిగుండాలి? ఎలాంటి లక్షణాలు, ఒక వృద్ధునిగా నేను ఎలాంటి లక్షణాలు ఎందుకు కలిగుండాలి? ఒక వృద్ధ స్త్రీగా నేను ఎలాంటి లక్షణాలు ఎందుకు కలిగుండాలి? ఒక యవ్వన స్త్రీగా నేను ఎలాంటి లక్షణాలు ఎందుకు కలిగుండాలి? ఒక యవ్వనస్తుడిగా నేను ఎలాంటి లక్షణాలు ఎందుకు కలిగుండాలంటే, దేవుని కుమారుడు నిన్ను ప్రేమించి తనను తాను అర్పించుకున్నాడు. ఆయన అర్పించుకోవటం ద్వారా, తన మరణము ద్వారా ఆయన నిన్ను కొన్నాడు, విమోచించాడు. ఎందుకు విమోచించాడంటే, నిన్ను పవిత్రపరచాలని, అంతేకాదు నువ్వు సత్క్రియలు చేసేటువంటి వ్యక్తిగా కావాలని, నీతిపరుడుగా, భక్తిపరురాలుగా ఉండాలని దేవుడు నిన్ను రక్షించాడు. కాబట్టి నువ్వు అలా ఉండాలి అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క మెయిన్ పాయింట్. మీరు చూసారండి. అంటే దేవుడు ఏం చేశాడో నీకు అర్థం చేసుకొని, దేవుడు నీకేం చేశాడో నువ్వు అర్థం చేసుకొని, నువ్వు ఆయన కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకాలి. సో, మరలా చెప్తున్నాను. ఈ అధ్యాయం యొక్క సమ్మరీ ఏంటండి పాస్టర్ గారు అంటే, ఆన్సర్ ఏంటో తెలుసా అండి? విమోచించబడినటువంటి వ్యక్తులు పవిత్రంగా ఉంటారు. మారిన జీవితాలు కలిగి ఉంటారు. అది ఈ రెండవ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు చూడండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, నాకు తెలిసి న్యూ టెస్టమెంట్ అంతా గూడా, న్యూ టెస్టమెంట్ అంతా గూడా చెప్తున్నటువంటి సత్యమే ఇది. ఇదే సత్యము న్యూ టెస్టమెంట్ అంతా గూడా, ఏ బుక్‌లోకెళ్ళినా గూడా మనం వినేటువంటి సత్యం ఇదే. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. జస్ట్ మీకు తెలిసినటువంటి రీసెంట్‌గా నేను ప్రీచ్ చేసినటువంటి బుక్స్‌లో ఫస్ట్ పీటర్‌కెళ్ళామనుకోండి. ఫస్ట్ పీటర్‌లో కూడా దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో చెప్తాడు పేతురు. ఎందుకు రక్షించాడు దేవుడు మనల్ని? చూడండి, మీరు పేతురు రాసిన మొదటి పత్రిక మీరు చదవండి. నేను కొన్ని వచనాలను చెప్తాను. మీరు చదవండి. మీకు అర్థమవుతది ఎందుకు మనల్ని రక్షించాడు అని. చూడండి, మొదటి అధ్యాయము 14వ వచనంలో, 15వ వచనంలో చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది.
అవునా కదా? ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారండి. మొదటి 12 వచనాల్లో నిజానికి ఏం చెప్పాడంటే, హ్మ్, ఇప్పుడు తీతుల్లో 11-14 వరకు ఏం చెప్పాడో, పేతురు మొదటి 12 వచనాల్లో చెప్పాడనమాట. దేవుడు నీ కోసం ఇదంతా చేశాడు అని మొదటి 12 వచనాల్లో చెప్పి, 13వ వచనం నుంచి ఏమని అడుగుతున్నాడంటే, నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడని చెప్పి. నేను అనుకుంటాను ఎగ్జాక్ట్‌గా అదే విధమైనటువంటి ఫ్లో. రెండో అధ్యాయంకి రండి. రెండో అధ్యాయంలో ఈ మాట అంటాడు మనల్ని. ఏమంటాడంటే, రెండో అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూడండి, ఈ వర్ణన చూడండి. ఎవరు మీరు? ఎవరు మనము అంటే ఆయన ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధ జనము, మీరు దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం మీరు, మీరు ఏర్పరచబడిన వంశం అని అంటూ ఏమంటాడంటే, ఆయన మిమ్మల్ని ఎందుకు పిలిచాడో తెలుసా అసలు? ఈ లోకంలోకి నిన్నెందుకు పిలిచాడో తెలుసా? నిన్నెందుకు పిలిచాడంటే, ఆయన ఎవరో నీ ద్వారా ఈ లోకానికి చూపించాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయునట్లు. అంటే, అంటే మన మీద ఎలాంటి బాధ్యత ఉందో తెలుసా అండి? ఎలాంటి బాధ్యత ఉందంటే, మనల్ని చూస్తే మన దేవుడెవరో ఈ లోకము చెప్పాలంట. మనల్ని చూస్తే మన దేవుడెవరో ఈ లోకము చెప్పాలంట. మన జీవితము మన దేవుని వ్యక్తిత్వము యొక్క రిఫ్లెక్షన్ అయి ఉండాలి. మన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనలాగా మనము బ్రతకటం మొదలుపెడితే, ఈ చీకటి లోకము మన వైపు చూసినప్పుడు మన దేవుడిని చూస్తారంట. ఆయన గుణాతిశయములను చూడాలని దేవుడు మనల్ని రక్షించాడంట. ఆయన మనల్ని రక్షించడం వెనకాల ఆయన ఉద్దేశము అదనమాట. ఈ ట్రూతు ఫస్ట్ పీటర్‌లోనే కాదు. యాక్చువల్‌గా న్యూ టెస్ట్‌మెంట్‌లో మరలా నేను చెప్తున్నాను. ప్రతి చోట ఎక్కడికెళ్ళినా గూడా ఉందనమాట. మీరు ఇంకొంచెం కిందకి రండి. రెండో అధ్యాయంలోనే ఈ మాట అంటాడు. 10వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను, యాత్రికులని అన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించమంటున్నాడు. అంటే ఏంటి? అంటే మీరు పరదేశులు, యాత్రికులు కాబట్టి మీ ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర ఆశలను విసర్జించమంటున్నాడు. అన్ని జనులు మిమ్మల్ని ఏ ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సేమ్ యాక్చువల్‌గా ఎగ్జాక్ట్‌గా సేమ్ ఏమంటున్నాడంటే, నీ లైఫ్ మారాలి. నీ లైఫ్ మారాలి. నువ్వు విమోచించబడ్డావు. దేవుని కృప నిన్ను తాకింది. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నీ లైఫ్ మారాలి. ఎలా మారాలంటే, ఈ లోకము నిన్ను చూసి ఈయన దేవుని బిడ్డ అని చెప్పి నీ గురించి చెప్తూ దేవుడిని మహిమపరచాలంట. సో, దేవుడిని మహిమపరచాలనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చూస్తామనమాట. సో, తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం యొక్క సమ్మరీ మనము బుక్స్‌లో చూస్తామనమాట న్యూ టెస్ట్‌మెంట్‌లో. రోమీయులకు రాసిన పత్రిక మనము చూసామనుకోండి. రోమీయులకు రాసిన పత్రిక ఏముంటదో తెలుసా? మొదటి 11 అధ్యాయాలు దేవుడు మన కోసం ఏం చేశాడో చెప్తాడు. 11 చాప్టర్స్. దేవుడు నీ కోసం ఏం చేశాడో చెప్తాడు. మొత్తం వచనం తర్వాత వచనము జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చి 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికే కాబట్టి అంటాడు. కాబట్టి అంటే అర్థము మనందరికీ తెలుసు. దేవుడు ఇవన్నీ నీకు చేశాడు కాబట్టి, కాబట్టి అని 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి, మీరు మళ్ళీ లోకంలోకెళ్ళి లోకస్తుల్లాగా బ్రతకండి అనేటువంటిది కాదిక్కడ. మీరు దేవుడు రక్షించాడు కాబట్టి, రక్షణ మీకుంది కాబట్టి, మీరు పరలోకం వెళ్ళిపోతున్నారు కాబట్టి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి. ఇంతకుముందు మీరెలా బ్రతికారో అలానే బ్రతకండి అని న్యూ టెస్ట్‌మెంట్‌లో ఎక్కడ లేదండి. ఎక్కడ లేదు న్యూ టెస్ట్‌మెంట్‌లో. న్యూ టెస్ట్‌మెంట్‌లో ప్రతి చోట గూడా దేవుడు అడుగుతుందేంటంటే, దేవుడు నీ మీద కృప చూపించాడు కాబట్టి, ఆయన కనికరం చూపించాడు కాబట్టి, దయా, జాలి చూపించాడు కాబట్టి, నశించిపోవాల్సిన నిన్ను, నరకానికి వెళ్ళాల్సిన నిన్ను, తీర్పులో నిలబడాల్సిన నిన్ను కనికరించాడు కాబట్టి, నీ జీవితము మారాలి. మారాలి. ఎలా మారాలంటే, నిన్ను నువ్వు సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి అని చెప్పి 12వ అధ్యాయము
మొదలుపెట్టాడు. 12వ అధ్యాయంలోనే ఇంకొక మాట కూడా అంటాడు కదా! 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. ఏమంటాడు? అంటే ఈ లోకంలో వాళ్ళు నడిచినట్టు మీరు నడవద్దు. అనుసరింపక అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో, ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఒక పవిత్రమైన జీవితం మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, మారిన, రూపాంతరము చెందినటువంటి జీవితమును దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అది యాక్చువల్‌గా ఈ బుక్ మిగిలిన 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఏం చెప్తాడంటే, దేవుడు చేసిన దానికి నువ్వెలా స్పందించాలో చెప్తాడనమాట. సో, నిజానికి ఇదే ఫ్లో ఎవ్రి బుక్‌లో ఉంది న్యూ టెస్టమెంట్‌లో. అంటే తీతుకు రాసిన పత్రిక ఒక చాప్టర్‌లో సమ్మరైజ్ చేసాడు గానీ, నిజానికి ప్రతి పుస్తకము గూడా మాట్లాడుతున్నటువంటి సత్యం అదే. ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు ఏం చేసాడో చెప్తాడు. 4 అధ్యాయంకొచ్చేటప్పటికే మనతో కాబట్టి అంటాడు. 4 అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడు? కాబట్టి. కాబట్టి అంటే అర్థం ఏంటి? దేవుడు ఈ 3 అధ్యాయాల్లో ఉన్నయంతా గూడా నీ కోసం చేశాడు గాబట్టి, నువ్వు ఎలా ఉండాలంట? ఎలా స్పందించాలంట? ఎలా స్పందించాలో ఇక్కడ ఒక మాట అంటాడు. ఒక మాట నేను చదువుతాను. 3 వచనాల్లో 4 అధ్యాయం 3 వచనాలు చదవాలి గానీ, నేను మొత్తం చదవకుండా ఒక్క మాట చదువుతాను. ఎలా ఉండాలో తెలుసా మన జీవితము? దేవుడు తాకినటువంటి జీవితము, పవిత్రంగా ఉండాల్సిన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఒక్క మాటలో చెప్తాను. మీరు మూడో వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలెను. అది యాక్చువల్‌గా సమ్మరీ. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో, ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఏంటి ఆయన పిలిచిన పిలుపు ఏంటి? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు మనల్ని. ఆల్రెడీ పీటర్‌లో చూసాం మనము. సో, ఆయన పిలుపుకు తగినట్లుగా మన జీవితాలు ఉండాలి అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం. నేను అనుకుంటాను ఎవ్రి ప్లేస్ మనం ఎక్కడికెళ్ళినా కూడా మనము పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనంలో ఈ మాట అంటాడు. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి అంటాడు. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే దేవుడు నిన్నెలా ఉండాలని కోరుకుంటున్నాడో నువ్వలా ప్రవర్తించాలి. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగాను, అంగీకారంగాను ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చదువుతాము. అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టినట్టు అని తర్వాత ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను అంటాడనమాట. అంటే ఆయనకు తగినట్టుగా నడుచుకోవటం అంటే ఏంటి? ఆయన ఎలా ఉన్నాడో మనం గూడా అలానే ఉండాలి. అంతేకాదు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టే జీవితం మనకి అవసరమంట. తీతు కూడా అదే అడుగుతున్నాడు. తీతుకు రాసిన పత్రికలో కూడా పౌలు చెప్పేదేంటంటే, యవ్వన స్త్రీలారా మీరు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఎలా ఉండాలి మీ జీవితము. వృద్ధ స్త్రీలారా మీరు దేవుణ్ణి సంతోషపెట్టే పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటో తెలుసా? మీరు ఇలా ఉండాలి అని చెప్పి అవన్నీ చెప్తున్నాడు. కాబట్టి నేను అనుకుంటాను మనము ఎక్కడికెళ్ళినా కూడా ఓల్డ్ టెస్టమెంట్‌లో, న్యూ టెస్టమెంట్‌లో మనం చూసేటువంటి సత్యము ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనము మన ఇష్టానుసారంగా బ్రతకటానికి దేవుడు మనల్ని రక్షించలేదు. ఆయనను ఈ లోకానికి చూపించటానికి, ఆయన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలనే దేవుడు మనల్ని రక్షించాడు. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. తన రాజ్యమునకును, మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవడం వలనని మేము నీలో ప్రతివానిని హెచ్చరిస్తున్నాము. దేవుడు తన రాజ్యానికి పిలిచాడంట. మహిమకు పిలిచాడంట మనల్ని. కాబట్టి ఆ దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. సో, నేనిప్పుడు చెప్పిందంతా ఏంటంటే చాలా సింపుల్‌గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పటివరకు మనం చూసింది, ఇప్పటివరకు మనం విన్నది ఏంటంటే, దేవుని బిడ్డలు ఆయనను పోలి, ఆయన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా నడుచుకోవాలి. నేను ఇదంతా ఎందుకు చూపించానంటే రీజన్ ఉంది. నేను రీజన్ ఏంటో చెప్తాను ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. యవ్వన స్త్రీలారా మీరిలా చేయండి అన్నాననుకోండి. వాళ్ళు మేమెందుకు చేయాలి అన్నారనుకోండి. వృద్ధులైన స్త్రీలారా మీరిలా చేయండి అన్నామనుకోండి. ఎందుకు చేయాలి అన్నారనుకోండి. లేకపోతే
పెద్దవారికి, పురుషులకు చెప్పినప్పుడు మీరిలా ఉండాలి అన్నప్పుడు నేనెందుకుండాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళు అడగకూడదు. యవ్వనస్తులు, పురుషులు గూడా వాళ్ళు నన్ను అడగకూడదు. మీరిలా ఉండాలి అని నేను జెప్పినప్పుడు నేనెందుకుండాలి అనే క్వెషన్ వాళ్ళు అడగకూడదు. ఎందుకు అడగకూడదంటే దేవుడు కోరుకునేటువంటి ప్రవర్తన నీ జీవితంలో రావాలని దేవుడు చెప్తున్నాడు గాబట్టి. దేవుడు అలాంటి జీవితాన్ని నీ దగ్గర నుంచి అడుగుతున్నాడు కాబట్టి. చూడండి, చాలా సంఘాలు నిజంగా దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించట్లేదు. సంఘము అంటే బిల్డింగ్ కాదు, మీరు మరలా గుర్తుపెట్టుకోండి. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, ఈజ్ నాట్ ఎ బ్రిక్ అండ్ మోర్టర్. చర్చ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. పరిశుద్ధుల సమూహము సంఘము అంటే. చాలా సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే అపవిత్రంగా ఉన్నాయి సంఘాలు. దేవుడు పిలిచినట్టుగా, దేవుడు కోరుకుంటున్నట్టుగా, దేవుడు ఆశపడినట్లుగా, ఆయనను, ఆయన గుణాతిశయములను ఈ లోకానికి చూపించే విధంగా సంఘాలు లేవు. మీరు ఏ చర్చ్‌కెళ్తున్నారండి అని ఎవరన్నా అడిగారనుకోండి, నేను పలానా చర్చ్‌కెళ్తున్నానండి అని ఎవరైనా చెప్పారనుకోండి. ఓహ్! ఆ చర్చా? ఆ చర్చి చాలా దారుణమైన చర్చండి. ఆ చర్చిలో భయంకరమైనటువంటి మోసం చేసేవాళ్ళున్నారు. ఆ చర్చిలో అబద్ధాలు చెప్పేవాళ్ళున్నారు. ఆ చర్చిలో తాగుబోతులున్నారు. ఆ చర్చిలో వ్యభిచారులున్నారు. ఆ చర్చిలో స్త్రీలు గాసిప్ జేస్తారు. ఒక స్త్రీ గురించి ఇంకొక స్త్రీ సైలెంట్‌గా చెవులు కొరుకుతూ మాట్లాడుతుంటారు. ఆ చర్చిలో గ్రూపులున్నాయి. ఇలా చెప్పారనుకోండి, వాళ్ళు చర్చికి రాకపోవటం గాదు. నిజానికి దేవుడి దగ్గరికే రావడం. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహ్! లోకం గూడా అలానే ఉంది గదా! లోకం ఎలా ఉందో వీళ్ళ చర్చి అలానే ఉంది. మరి ఇంకా నేనెందుకు అక్కడికి వెళ్ళాలి? లోకంలో ఉన్నటువంటి దేవుడు, దేవతలు ఎలా ఉన్నారో వీళ్ళ దేవుడు, వీళ్ళ దేవత గూడా అంతే. నేనక్కడికెళ్తే ఏమొస్తది? నాకేం జరుగుతది అక్కడికెళ్తే? నేను గూడా వాళ్ళ మధ్యలో ఇవన్నీ నేర్చుకుంటాను. కాబట్టి ఆ చర్చి చెడ్డది. నేనక్కడికి వెళ్ళగూడదు. ఇలాంటి సాక్ష్యం ఉందనుకోండి ఒక చర్చ్ గురించి. దేవుని సంకల్పాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రభువు మనకు మరలా మరలా చెప్పట్లేదా? మన జీవితాలు ఎలా ఉండాలో ఆయన కోరుకోవట్లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి ప్రభువు అన్నటువంటి ఒక మాట చదువుతాను. ఆయన అంటాడు, 5వ అధ్యాయము 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నిజంగా దేవుడు చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనము ఆ పరిశుద్ధుడైన దేవుడిని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనము ఈ లోకానికి చూపించలేకపోతా ఉన్నాం అనమాట. సో, చాలా బాధపడాల్సినటువంటి విషయము. చాలా సంఘాలు పశ్చాత్తాపపడాలి. కన్నీళ్లు కార్చాలి. నిజంగా బాధపడుతూ, ప్రభువా! నువ్వు మా మీద ఎంత కనికరం చూపించినా కూడా నువ్వు కోరుకున్న విధంగా మేము జీవించట్లేదు ప్రభువా! మమ్మల్ని క్షమించు అని మనము చాలా సంఘాలు పశ్చాత్తాపపడి, బాధపడుతూ దేవుడి దగ్గరికెళ్ళి, వారిని వారు తగ్గించుకొని, ప్రభువా! మమ్మల్ని మార్చండి అని దేవుని దగ్గర విజ్ఞాపన చేయటము మంచిది. ఎందుకంటే నిజంగా మనము దేవుని వాక్యంలో ఒక మాటుంది. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. మనము బ్రతుకుతుంది మన కోసం కాదు. మనం బ్రతకాల్సింది మన కోసం కాదు. నేను రెండో అధ్యాయము మీకు ఎంత గట్టిగా చెప్పినా గూడా మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. విధేయత చూపించలేకపోవచ్చు. నేను మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడుతున్నానంటే, ఈ అధ్యాయంలో దేవుడు ఏదైతే మన జీవితం నుంచి కోరుకుంటున్నాడో, మనము అలా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయాలి. ఒకవేళ దేవుడు కోరుకుంటున్నట్లు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, భక్తిపరుడుగా నేను ఉండట్లేదనుకోండి. లోకంలో ఉన్నవాళ్ళలాగానే నేను బ్రతుకుతున్నాననుకోండి. చర్చికి వెళ్తా గూడా. ఏం జరుగుతది?
ఆలోచించండి ఏం జరుగుతది? ఏం జరుగుతదో నేను మీకిప్పుడు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నాకు పవిత్రమైన జీవితం వద్దు, నేను ఇంతకు ముందులాగానే బ్రతుకుతాను అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ గనక బ్రతుకుతుంటే, నీ జీవితం వలన ఏం జరుగుతుందో, సంఘానికి ఏం జరుగుతుందో, దేవునికి ఏం జరుగుతుందో, దేవుని నామానికి ఏం జరుగుతుందో, దేవుని వాక్యానికి ఏం జరుగుతుందో చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే అంటారు, అంటే టెక్స్ట్‌లో లేదు గదా! మీరు టెక్స్ట్‌లో లేనిది అలా ఎలా చెప్తారు పాస్టర్ గారు? రెండో అధ్యాయంలో అలాంటిదేమీ లేదు. నేనెక్కడా చూడలేదు అని మీరు అంటున్నారేమో. జాగ్రత్తగా నన్ను వెంబడించడానికి ప్రయత్నం చేయండి. రెండో అధ్యాయంలో ఒక మాటుంది. 5వ వచనము మధ్యలో ఉంది. నేను చదువుతాను ఆ మాటేంటో. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు అనే మాటుంది. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు అనే మాట. అంటే అర్థమేంటంటే, నువ్వు పట్టుకున్నది దేవుని వాక్యమని, నువ్వు పట్టుకొని నడుస్తుంది దేవుని వాక్యమని, నీ జీవితం చూసినప్పుడు వాళ్ళు దేవుడిని మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని గూడా దూషిస్తారంట. దేవుని వాక్యం అని చెప్తున్నావు. ఏం చేసింది ఆ దేవుని వాక్యం నీకు? నిన్నేం మార్చలేకపోయింది అని చెప్పి, దేవుని వాక్యాన్ని దూషింపబడినట్లు అనే మాట మనం ఇక్కడ చూసామనమాట. సో, అంతేకాదు మీరు ఏడో వచనానికి రండి. ఏడో వచనంలో ఇంకొక హింట్ కూడా ఉంది మనకిక్కడ. ఏడో వచనంలో ఏమంటాడంటే, పరపక్షమందుండువాడు అనే మాట మనం చూస్తాం కదా! ఏమనుందండి? ఆ! పరపక్షమందున్నవాడు. అంటే అపోనెంట్, విరోధి. పరపక్షం అంటే వేరే పక్షం. విరోధి నిన్ను పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాటనేదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము అనే మాటుంది. ఏంటి చూడండి, మన జీవితాలు బాగోలేదనుకోండి, ఏమంటది ఈ లోకం ఏమంటది? ఈ లోకమే మనలను గూర్చి చెడ్డ మాట మాట్లాడతది. ఏమనంటదంటే చర్చ్‌కెళ్తానంటాడు, తాగుతాడు. చర్చ్‌కెళ్తానంటాడు, ఇదిగో ఇలాంటి పనులు జేస్తాడు. చర్చ్‌కెళ్తానంటాడు, ఇదిగో తన జీవితం చూడు ఎలా ఉంది, మోసం జేస్తాడు. లేకపోతే భయంకరమైన వడ్డీలకిస్తాడు. లేకపోతే అసలు వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి చెడ్డగా ఎప్పుడు ఫోన్‌లు జేసి మాట్లాడుతుంటాడు. ఎగ్జాంపుల్ మాట్లాడుతుంటారు. ఇలా కంటిన్యూగా వింటున్నారనుకోండి అన్‌బిలీవర్సు. వాళ్ళేమంటారు? ఏమంటారంటే మన గురించి చెడుగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి. దేవుని వాక్యము దూషించబడుతుంది. మనం నడిచే మార్గము దూషించబడుతుంది. అంటే ఇప్పుడు దేవుడు, దేవుని నామం గూడా మన ప్రవర్తన వలన దూషించబడుతుంది. అవమానపరచబడుతుంది. నిజమే గదా! మరలా చెప్తున్నాను. ఇదంతా నేను టెక్స్ట్‌లో నుంచి చూపిస్తున్నాను మీకు. నా ఒపీనియన్ చెప్పట్లేదు. నేనిలా అనుకుంటున్నాను. ఇలా మీరు పవిత్రంగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే ఇలా అవుతదేమో, అలా అవుతదేమో నేనేమి స్పెక్యులేషన్స్ చేయట్లేదు. నేనేం ఊహించి చెప్పట్లేదు. దే ఆర్ దేర్ ఇన్ ద టెక్స్ట్. టెక్స్ట్‌లో ఉన్నయి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాననమాట. సో, మీరిలా పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకండి. మీరు విమోచించబడ్డారని చెప్తూనే, ఇంకొక సైడు నెగెటివ్‌గా ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరిలా ఉండకపోతే, యవ్వన స్త్రీలారా మీరిలా ఉండకపోతే, ఇదిగో కాపరి నువ్విలా ఉండకపోతే, నువ్వు చూడు లోకం ఇలా అంటది. లోకము దేవుడిని దూషిస్తది. దేవుని నామాన్ని దూషిస్తది. దేవుని వాక్యాన్ని దూషిస్తది. ఆఖరికి నువ్వు చెప్పేదేది గూడా వాళ్ళు నమ్మరు. సువార్తను నమ్మరు. దేవుడి దగ్గరికి రారు. నిజంగా నువ్వు లోకానికి ఉప్పుగా, వెలుగుగా ఉండాల్సిన నువ్వు ఉప్పు లేదు, వెలుగు లేదు. లోకంలో కలిసిపోయావు. లోకంలాగున్నావు. నీ వలన ఏం ఉపయోగం లేదు. కాబట్టి నీ జీవితము మారాలి. నీ జీవితం మారాలి. నీ మాట మారాలి. నీ కన్నులు మారాలి. నీ హృదయం మారాలి. నిజంగా ఎక్స్‌పోజిషన్ చేసేటప్పుడు చూస్తారు ఈ వచనాల బరువు. ఒక్కొక్క వచనం ఎంత బరువుగుంటదో. ఎలాంటి జీవితాన్ని ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి సంఘంలో ఉన్న అందరిని అడ్రెస్ చేస్తున్నాడు. సంఘంలో ఉన్న కాపరి దగ్గర నుంచి, అంటే పుల్పిట్‌లో నిలబడే వ్యక్తి దగ్గర నుంచి అందరిని అడ్రెస్ చేస్తున్నాడు. అందరి జీవితాలు ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. కోరుకుంటూ ఏమంటున్నాడంటే మీరు అలా ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయండని చెప్తున్నాడు. ఎందుకు చేయాలో గూడా చెప్తున్నాడు. 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. దేవుని వాక్యము నిజంగానే దూషించబడతదండి. దేవుడు దూషించబడతాడు. మనం చాలా సార్లు దీన్ని పట్టించుకోము. చూడండి, మీరు అవిశ్వాసులను కలుస్తారు గదా! మీరు అవిశ్వాసులను చాలా సార్లు కలుస్తారు. మీ కుటుంబాల్లో అవిశ్వాసులు ఉండుండొచ్చు. మీ ఫ్రెండ్స్‌లో అవిశ్వాసులు ఉండుండొచ్చు. మీ పక్క వాళ్ళ ఇంట్లో అవిశ్వాసులు ఉండొచ్చు. మీరు అవిశ్వాసులను కలిసిన ప్రతిసారి గూడా మీరు దేవుని గుణ లక్షణాలను వారికి చూపించలేకపోయారనుకోండి.
మాటలో, ప్రవర్తనలో, ఆలోచనలో, మీ ప్లాన్స్‌లో అంతా గూడా లోకంలో వాళ్ళలాగా ఉన్నాయనుకోండి. మనమేం ప్రభావితం చేస్తాం వాళ్ళని? వాళ్ళేమంటారు? ఈళ్ళు ఎగ్జాక్ట్‌గా నాలాగా ఉన్నారు. వీళ్ళు చెప్పిన మాట నేను ఎందుకు వినాలసలు? సో, పరిశుద్ధులమని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, పాపము చేస్తా ఉంటే గనక, మనం పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే గనక, దేవుని నామము దూషించబడతది. దేవుని వాక్యము దూషించబడతది. ఎవ్వరూ మనం చెప్పేది నమ్మరు. ఆఖరికి మొత్తం తిరిగి తిరిగి ఎక్కడికొస్తుందో తెలుసా? ఒక పవిత్రమైన జీవితమే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. పరిశుద్ధమైన జీవితమే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఆయనకిష్టమైనటువంటి జీవితము, ఆయన పిలుపుకు తగినటువంటి జీవితము, ఆయనను సంతోషపెట్టేటువంటి జీవితము, ఆయనతో నడిచేటువంటి జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మీకు గుర్తుంది గదా! దావీదు తన పొరుగువాని భార్యను తీసుకున్నాడు. పాపం చేశాడు. తర్వాత ఆమె భర్తను చంపించాడు. అందరికీ తెలుసు. అట్‌లీస్ట్ తన భర్తని ఎలా మర్డర్ చేయించాడో, ఆ ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేసినటువంటి జనరల్‌కి తెలుసు. ఏదో జరుగుతుంది ఇక్కడ అని. తర్వాత తన భార్యను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అందరికీ తెలిసుంటది. ఓహ్! ఏదో చేసాడు. చూడండి. అంటే దేవుని నామానికి ఏమైనా అవమానం తెచ్చాడా తేలేదా? తెస్తాడా తేడా? ఇప్పుడు మన ప్రవర్తన అలా ఉందనుకోండి. ఒక నీతిమంతుడు భార్యను లాక్కొని, ఆ నీతిమంతుడిని చంపేసి, అబద్ధాలు చెప్పి, కవరప్ చేసి, తన భార్యను లాక్కున్నాడు కదా! ఇదంతా చేసినప్పుడు దేవుని నామము దూషించబడతదా? దూషించబడదా? దేవుని బిడ్డ అని చెప్తున్నాడు. దేవుడిని నమ్ముకున్నానని చెప్తున్నాడు. చూడు ఎలా చేస్తున్నాడో. ఇతని జీవితం చూడు ఎలా ఉందో. మనం ఆలోచించాల్సినటువంటి నీడ్ ఉందండి. మనం ఒకసారి నాతో పాటు 2 శామ్యూయల్‌కెళ్దాము. 2 శామ్యూయల్‌కి రండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి చదువుదాము. మీకు తెలుసు కదా! నాతాను వస్తాడు దావీదు దగ్గరికొచ్చి ఒక కథ చెప్తాడు. ఆ కథ చెప్పి ఆఖరికి దావీదుకి కోపం వచ్చినప్పుడు ఏమంటాడు? జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసినవాడు మరణపాత్రుడు అంటే నాతాన్ ఏమంటాడు? 17వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో దావీదును చూసి ఆ మనుషుడు నీవే అంటాడు. ఆ మనుషుడు నువ్వే. ఆ పాపం చేసినవాడు నువ్వే. ఆ దుర్మార్గం చేసిన వాడివి నువ్వే అన్నాడు. నువ్వే అంటూ 13వ వచనంకి రండి. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. కృప చూపించాడు. అయితే అనే మాట ఉంది జాగ్రత్తగా మీరు అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు అనే మాట ఉంది. జాగ్రత్తగా అండర్‌లైన్ చేసుకోండి. యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చూసారండి? అంటే అంటాడు యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసి కారణము నువ్వే. నీ జీవితము ఒక కారణము. ఎందుకు యెహోవాను దూషించటానికి. నువ్వు చేసిన పని ఎలాంటి పనంటే, దేవుని నామమును, దేవుడిని దూషించేటట్టు నీ పనుంది, నీ పాపముంది అని చెప్పి, తన పాపము గురించి తను చూపించాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దూషణకు ఎవరు గురయ్యారు? మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ వచనంలో. యెహోవా వాక్యము కాదు. డైరెక్ట్‌గా యెహోవానే. ఇట్ ఈస్ నాట్ యెహోవా యొక్క వాక్కును కాదు దూషిస్తున్నాళ్ళు. ఆళ్ళు యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి అన్నాడు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే డైరెక్ట్‌గా దేవుడినే దూషిస్తారనమాట. దేవుడు ఇగో దావీదంట హృదయానుసారుడంట దావీదు. చూడండి ఏం చేశాడు. యెహోవా చాలా కృపగలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. చూడండి ఏం చేశాడు. సో, మన ప్రవర్తన, మన జీవితము వేరే వాళ్ళకి అవకాశము ఇస్తది. దేవుడిని దూషించడానికి. దేవుని నామమును దూషించడానికి, లేకపోతే దేవుని వాక్యాన్ని దూషించడానికి అవకాశము కలుగజేస్తానమాట. అంతేకాదు యెహెజ్కేలు గ్రంథంలో గూడా మనము ఇశ్రాయేలీయుల గురించి ప్రభువు మాట్లాడుతూ ఇదే మాటలంటాడు. 36వ అధ్యాయంలో మీరు 17వ వచనం నుంచి చదివితే అర్థమవుద్ది. నరపుత్రుడా
ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి ఏం చేశారంట? దుష్ప్రవర్తన చేతను, దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనపడుచున్నదని మాట్లాడుతూ కిందకొచ్చి 20వ వచనంలో ఏమంటాడు చూడండి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా, ఆ జనులు వీరు యెహోవా జనులే కదా! అంటే దేవుడు కోపమొచ్చి వాళ్ళని భూమి యొక్క నలుదిక్కులకి ఇసిరేసాడు. శిక్షించి వెళ్ళగొట్టాడు వేరే అన్ని జనుల దేశాల్లోకి. 19వ వచనంలో చెదిరిపోయారని ఉంది. 19వ వచనంలో. చెదిరిపోయినప్పుడు ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు ఈళ్ళ గురించి ఏమన్నారో చెప్తున్నాడు. ఏమన్నారంట? ఆ దేశముల్లో ఉన్నవాళ్ళు, వారు ఈళ్ళు యెహోవా జనులే గదా! ఆయన దేశంలో నుండి వచ్చిన వారే గదా! అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి అని ఉంది. చూసారండి? ఇప్పుడు ఆయన నామాన్ని దూషిస్తే ఆయన దూషించినట్టే కదా! ఆయన నామము ఆయనే. ఆయన నామము దేన్ని సూచిస్తుంది? యెహోవా అనే నామము ఆయననే సూచిస్తుంది. సో, దావీదు చేసిన పని వల్లనేమో ఆయన దూషించబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన పనిని బట్టేమో ఆయన నామము దూషించబడుతుంది. అంటే మన అపవిత్రత, మన దుర్మార్గత లేకపోతే మన పాపాలు ఏం చేస్తాయంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనము అపవిత్రంగా బ్రతికితే గనక దేవుని నామానికి దూషణ కలుగుతది. దేవుడిని దూషిస్తారు. దేవుని వాక్యాన్ని, దేవుని నామాన్ని గూడా దూషిస్తారు. దూషిస్తారు అనేటువంటి మాట మనము మరలా మరలా చూస్తున్నటువంటి సత్యమేననమాట. ఇంకొకసారి రోమీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయంకి రండి. రెండో అధ్యాయంలో ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ ఇదే మాటలు అంటాడనమాట. మీ వలన అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతుందంటాడు. రెండో అధ్యాయము మీరు 24 వచనంలో ఈ మాట ఉంటదనమాట. 2:24 ఒకసారి నేను చదువుతాను. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుతున్నది. సో, ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ చెడు ప్రవర్తనను బట్టి, వాళ్ళ పాపాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అన్యజనుల మధ్య మీరు అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు కాబట్టి, దేవుని యొక్క నామము దూషించ దూషించబడుచున్నది. ఇది మనము హ్మ్, మనందరికి తెలుసు యెషయా గ్రంథం 52 అధ్యాయము 5వ వచనం ఇది యాక్చువల్‌గా. అక్కడి నుంచి ఆయన కోట్ చేస్తున్నాడు. దినమల్లా నా నామము దూషించబడుచున్నది అనే మాట మనం అక్కడ చూస్తాం. సో, మన ప్రవర్తన బాగున్నప్పుడు దేవుని యొక్క నామము దూషించబడుతుంది. సో, ఇక్కడ దేవుని నామము, అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో గూడా మనము దేవుని నామము, రెండో సమూయేలు గ్రంథంలో దేవుడు దూషించబడుతున్నాడు. దేవుని నామము దూషించబడుతుంది. దేవుని నామము దూషించబడుతుంది అనేటువంటిది మనం మరలా మరలా చూసేటువంటి సత్యం అనమాట. సో, అలాగే ఫస్ట్ తిమోతి ఐ థింక్ మనము 6థ్ చాప్టర్‌లోన ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 వర్స్ 1లో ఒకసారి చదువుతాను. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు అంటాడు. ఆయన నామము మాత్రమే గాదు, ఆయన వాక్యము గూడా ఇక్కడ. బోధ అంటే ఏంటి? ఆయన వాక్యము. ఆ! దేవుని నామమును, ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాస్యమను కాడి క్రింద ఉండువారు తమ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. చూడండి మన ప్రవర్తన డైరెక్ట్‌గా ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ రిలేషన్‌షిప్ విత్ అవర్ గాడ్. మనం ఎలా ప్రవర్తిస్తాము, మనం ఎలా మాట్లాడతాము, మనం ఎలా ఆలోచిస్తాము, మనం ఎలా నడుస్తాము అనేటువంటిది మన నడక దేవుడిని ప్రశ్నించటానికి, దేవుడిని దూషించటానికి అవకాశం ఉంది. నేను ఈ కనెక్షను మీకు రెండో అధ్యాయంలో చూపించాను. రెండో అధ్యాయంలో కూడా ఏమంటాడంటే దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు అన్నాడు. అంతేకాదు పరపక్షమందుండువాడు ఎవరు కూడా మనల్ని గూర్చి చెడ్డ మాటలు మాట్లాడనివద్దు అని అన్నాడు. అని ఏమంటున్నాడంటే ఇంతకి పౌలు, మీరు దేవుని కుమారుని యొక్క కృపచేత విమోచించబడ్డారు కాబట్టి, మీరు ఇలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన ఏంటో మనం ఇంకా చూడలేదు. రెండో అధ్యాయంలో ఉంది. ఆ ప్రవర్తనని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. నా రిక్వెస్టు నిజంగా సంఘంలో ఉన్న అందరికీ, స్త్రీలకు, పురుషులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు స్త్రీ అయితే నిజంగా దేవుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో ఈ అధ్యాయంలో నుంచి కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. మీరు పురుషుడైతే ఈ అధ్యాయంలో నుంచి దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని కనుక్కోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం అక్కడికొస్తున్నాం కాబట్టి. అక్కడికొస్తున్నాము. దేవుడు అలాంటి పవిత్రమైన జీవితాన్ని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు.
అదేంటో మీరు ముందే చదవటానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను జాగ్రత్తగా టైం తీసుకొని ప్రతి వచనము వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే, ఆ వివరణలోనే మీకు నిజంగా అసలు ఏంటి పౌలు తీతుకి ఏం చెప్తున్నాడని అర్థమవుతది. వివరణలోనే ఉంది విషయం అంతా కూడా. నేనది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మనము 2 వారాలు ఆగాలి. ఎందుకంటే నెక్స్ట్ వీకు మనము హితబోధ అంటే ఏంటో చూడబోతున్నాం. హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించమన్నాడు గదా! ఇంతకీ హితబోధ అంటే ఏంటో తెలియకుండా హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించాలి అంటే ఎలా బోధిస్తాము అనేటువంటి ప్రశ్నను నేను నెక్స్ట్ వెడ్నెస్‌డే ఆన్సర్ చేస్తాను. ఆ తర్వాత మనము దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అది చూడటానికి ప్రయత్నం చేద్దాం. నా ఆశ ఏంటంటే గ్రేస్ లైఫ్ చర్చ్‌లో ఉన్నటువంటి వాళ్ళ గురించి అన్యులు ఎవ్వరూ కూడా అలా మాట్లాడకూడదు. చెడ్డగా మన సంఘం గురించి మాట్లాడకూడదు. మాట్లాడుతున్నారు అంటే గనక మనము వాళ్ళకి మాట్లాడటానికి అవకాశము ఇస్తున్నాం. మన జీవితాల ద్వారా మాట్లాడటానికి అవకాశము ఇస్తున్నాం. జాన్ మెకార్థర్ గారు ఒక మాట అంటాడు. ఆయన ఒకసారి ఒక వ్యక్తిని కలిసాడంట ఇక్కడ. కలిసి విన్నాడనుకుంటా. ఏమని విన్నాడంటే, వాళ్ళ చర్చ్‌కొచ్చే అతను గురించి ఇంకొక ఆయన అడిగాడంట. "నువ్వెక్కడికెళ్తావు?" అని అడిగాడంట. అడిగితే, "నేను పలానా చర్చ్‌కెళ్తాను" అని చెప్పాడంట. చెప్తే ఆ వ్యక్తి అడిగిన వ్యక్తి అన్నాడంట, "అమ్మో! దారుణమైనటువంటి లాయర్‌లున్నారు ఆ చర్చ్‌లో. ఒక లాయర్ ఉన్నాడు. ఈ ఈ పట్టణంలోనే ఘోరమైనోడు. ఆ చర్చ్‌కెళ్తాడు. జాన్ మెకార్థర్ గారి చర్చ్‌కి. ఎళ్తాడు" అని అని చెప్పాడంట. చెప్తే నెక్స్ట్ సండే అనుకుంటా నాకు తెలిసి జాన్ మెకార్థర్ గారు పుల్పిట్‌లోకొచ్చి, "మన సంఘం గురించి ఇలా అనుకుంటున్నారు. ఆ లాయర్ ఎవరో దయచేసి మీరు పశ్చాత్తాపపడండి" అని చెప్పాడంట. ఆ మాటకి ఆయనంటాడు, దగ్గర దగ్గర 25 మంది లాయర్లు పశ్చాత్తాపపడ్డారు. సో, మీరెక్కడికెళ్తారు చర్చ్‌కని మిమ్మల్ని అడిగినప్పుడు, మీ గురించి ఎవరైనా అడిగినప్పుడు, మేము గ్రేస్ లైఫ్ చర్చ్‌కెళ్తాము అని చెప్పినప్పుడు, గ్రేస్ లైఫ్ చర్చ్ గురించి చెడ్డగా మాట్లాడారనుకోండి, దానికి కారణము నేను, నువ్వు అనుకో. అంటే దేవుని సంఘమునకు దేవునికి రావాల్సినటువంటి మహిమంతా తీసేస్తున్నాం కాబట్టి, మన ప్రవర్తన మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పిలుపుకు తగినట్లుగా ఉండాలి. ఆయన కృపకు తగినట్లుగా ఉండాలి. ఆయనను సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఆయనకు మహిమ తెచ్చేటువంటి జీవితాలు మనకుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మనం చేయలేము. పరిశుద్ధాత్ముడు ఆయన కృప ద్వారా దేవుడు మన జీవితాల్లో సంపూర్ణంగా చేయాలని మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.